అందుకని పొరుగునే ఉన్న శాస్త్రిగారి గుడికి వెళ్లి, శాస్త్రిగారు, మా చిలుక దిక్కుమాలిన మాటలన్నీ నేర్చుకుంటుంది. దానికా దుర్బుద్ధి పోగొట్టి 4 మంచి మాటలు నేర్పించడం ఎలాగా అని అడిగింది. దానికి ఆ శాస్త్రిగారు దీర్ఘంగా ఆలోచించి ఇలా అన్నాడు. దానిదేముంది, ఒక పని చేద్దాం. మా గుళ్ళో ఒక చిలక ఉంది. అది ఎప్పుడూ మంచి మాటలే పలుకుతుంది. 4 రోజుల పాటు మీ చిలక్కి మా చిలక పొత్తు కలిపితే అది మా చిలక దగ్గరనించి ఆ 4 మంచి ముక్కలు నేర్చుకోవచ్చు అన్నాడు. బాబాబూ, మీ చిలకని ఓ 4 రోజులు అరువిస్తారా అందివ్వ. దానికేం భాగ్యం అన్నాడు శాస్త్రిగారు. అవ్వా, శాస్త్రిగారి చిలకని తెచ్చి మనుమరాలి గదిలో ఉన్న పంజరంలోని చిలకతో పాటు పెట్టేసి ఒక నిట్టూర్పు విడిచింది. అంతలోనే ఇంటి చిలక, ఈ ముసలిముండ చచ్చినా బాగుండేది అంది. వెంటనే శాస్త్రిగారి చిలక, తథాస్తు, నీ అభీష్టం సిద్ధించుగాక అంది. అది విని అవ్వ మండిపోయింది. పంజరం తెరచి 2 చిలకలని బయటికి వదిలి, ఎక్కడికైనా వెళ్ళిచావండి అని తిట్టింది. మరిన్ని మంచి కథలకే మా ఛానల్